ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది. 130 మంది ఎస్టీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 120 మంది ఎస్టీఆర్ఎఫ్ బృందం పాల్గొన్నారు. ఘటనా స్థలంలో మట్టి కూరడం, నీరు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూరడంగా 13.5 కిలోమీటర్ వరకు సహాయక చర్యలు బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు ప్రయత్నించగా మట్టి, నీటి వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దాంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఇక రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం కనిపించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకున్నారు. ఇక 2 ఇంజనీర్లు కాగా 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. ఇవాళ రాత్రికి సహాయక చర్యల్లో భారత నౌకాదళం పాల్గొనుంది. రాత్రికి శ్రీశైలం నేవీ బృందం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఉండడము చూసాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోల్టర్ మిషన్ కూడా కొంత మేరకు ముందుకు రావడం జరిగింది. మరి మట్టి పేరుకపోయింది అక్కడ. మరి ఈరోజు మార్నింగ్ పెద్ద అధికారుల స్థాయి లోపల సమావేశం జరిగింది. దాని ప్రకారంగా అన్ని సింగరేణితో సహా ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ ఈ టీమ్స్గా మరి 3 షిఫ్ట్లలో మరి ముమ్మరంగా ఈ వీరి ఎవరైతే తప్పిపోయినారో వారి కోసము ఆచూకీ తెలుసుకోవడం కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి నీటిని తోడివేయడము, మట్టిని తీసివేయడము, మరి ట్రాక్ లైన్ను పునరుద్ధరించడము జరుగుతున్నది. సార్, ఇప్పుడు డీవాటరింగ్ అంటే ఎంత మేర ఉంది సార్? అంటే 14 కిలోమీటర్ల వద్ద జరిగింది ఇన్సిడెంట్. తర్వాత ఇప్పుడు వాటర్ అంటే ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎంత మేర ఉంది? తర్వాత ఆ బురద ఉంది కదా, అది అక్కడ ఎంతవరకు ఉంది? మిషనరీ ఉంది లోపల, మిషనరీ ఎంత దూరం అంటే బయటకు వచ్చింది సార్? అయితే ఒక 10 మీటర్ల మేర మరి మిషన్ పైనుంచి వచ్చిన బురద ఒత్తిడితో బయటికి రావడం జరిగినది. మరి మనము సొరంగం నుండి 12 కిలోమీటర్ల దూరం పోగానే అక్కడి నుండి మొత్తం నీరు వ్యాపించి ఉన్నది. మరి పంపులు అదనంగా పెట్టడము, మరి నీరు కూడా ఈరోజు నైట్ వరకు, రేపటి వరకు దాదాపుగా తోడివేయడం జరుగుతుందని మేము భావిస్తున్నాము. అవి మరి వీటిని సెర్చింగ్ కోసము మనకు మంచి అవకాశం కలుగుతుందని చెప్పి భావిస్తున్నాం. అంటే నీరు తవ్వడానికి రేపటి వరకు కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. తర్వాత ఆ బురద ఉంది సార్, లోపల ఆ మట్టి ఉంది, తర్వాత శిథిలాలు ఉన్నాయి, అవన్నీ తొలగించే వరకు ఎంత రిస్క్ కావచ్చు, ఎంత టైం తీసుకోవచ్చు? మరి కలెక్టర్ గారి డైరెక్షన్లో టీమ్స్గా మారినాయి. బురద తోడడం కోసం కూడా మరి అనేక ఉపకరణాలను ఉపయోగించడం జరుగుతుంది. తప్పనిసరిగా మనకు రేపటి వరకు పురోగతి కనిపిస్తుందని చెప్పి భావిస్తున్నాం. లోపల అంటే 8 మంది చిక్కుకొని ఉన్నారు, అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? తర్వాత లోపల వాళ్ళు ఎక్కడ చిక్కుకొని ఉండొచ్చు అని మీరు భావిస్తాం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? మనము ఇప్పుడే చెప్పలేము, కానీ అక్కడ ఉన్న పరిస్థితి మాత్రము చాలా మరి బాగా అక్కడ ఉన్న మిషనరీ అంతా కూడా డిస్టర్బ్ అయి ఉన్నది. మరి అవి చూస్తూ ఉంటే మరి ఇప్పుడే మనం చెప్పే పరిస్థితి లేదని చెప్పి అనుకుంటున్నాం. సరే, అంటే లోపల సహాయక చర్యలకు అంటే మీరు లోపల రెస్క్యూ చేయడానికి అంటే అక్కడ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి సార్? నీరు అనేది అంతరాయంగా మారింది. నీరు తోడివేయడం జరిగితే సహాయక చర్యలు చాలా వేగంగా జరుగుతాయి. సరే, ఎంతమంది రెస్క్యూ టీంలో అంటే అన్ని కలిసి మొత్తం ఎంతమంది పాల్గొంటారు? మా సింగరేణి నుండి 23 మంది ఇక్కడికి వచ్చినాము. మరి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ నుండి 150 మంది ఇక్కడికి వచ్చున్నారు. మరి అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్గా 24 గంటలు పనిచేయడానికి ఇక్కడ గుడారాల లోపల మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు టోటల్గా అక్కడికి వెళ్ళే వాళ్ళు అంటే ఎన్ని గంటల పాటు షిఫ్టింగ్ వైజ్గా పనిచేస్తా ఉన్నారు? మరి లోపలికి వెళ్ళి బయటికి రావడానికే కనీసంగా 3.5 గంటల సమయం పడుతుంది. కనుక 5-6 షిఫ్ట్లు లోపల మరి టీమ్స్ పనిచేయాల్సిందని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మా టీమ్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కూడా. లోపల ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా ఎట్లా ఉంది సార్? విద్యుత్ సరఫరా ఓకే, అక్కడి వరకు కూడా చక్కటి లైటింగ్ ఉన్నది. అదేవిధంగా మరి
ఈ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. డక్ట్స్ ద్వారా 3 మీటర్ డయా డక్ట్ ద్వారా వెంటిలేషన్ అందించడం జరుగుతుంది. అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక జీఎంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా చూసారా? ఇదే పెద్ద ఇన్సిడెంట్ అంటారా మన దగ్గర? అంటే ఇది అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. మైనింగ్ లోపల ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. మరి జరగకుండా ఎన్ని మెజర్స్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మరి ప్రకృతి లోపల భూగర్భం లోపల ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఇటువంటి విపత్కర సంఘటనలు మనం ఎదుర్కొంటూనే ఉంటాము. మొత్తంగా చూసినట్టయితే లోపల ఉన్నటువంటి పరిస్థితులను సింగరేణికి సంబంధించినటువంటి జీఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లోపల వాటర్ కూడా ఫామ్ అయి ఉంది. ఆ వాటర్ డీవాటరింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దాంట్లో బురదతో కూడుకున్నటువంటి వాటర్ ఉంది కాబట్టి అవి స్లోగా అంతరాయం ఏర్పడుతుంది. సహాయక రక్షణ కోసము వాటికి సంబంధించి ఫస్ట్ డీవాటరింగ్ అయితే కానీ ఆ బురద పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించినటువంటి మిగతాది పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షణలో మేము పనిచేస్తూ ఉన్నాం. మేము ఒకరమే కాకుండా సింగరేణి ఒకటే కాకుండా మిగతా సంస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నా ఉన్నాయి. 24 గంటలు కూడా పని సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అంతే లోపల చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక మిషనరీ కూడా ఒక 10 మీటర్ల మేర ముందుకు కదిలి వచ్చిందంటే లోపల ఎంత పెద్ద ప్రమాదం జరిగింది అనేది మనం అంచనా వేయొచ్చు అన్న విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే లోపల ఉన్నటువంటి చిక్కున్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పేసి అదే పూర్తి స్థాయిలో మనం ఏం నిర్ణయం తీసుకోలేము. వాళ్ళ సహాయకంగా వాళ్ళ రక్షించేందుకే మేమంతా కూడా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పనిచేస్తున్నామని చెప్పేసి సింగరేణికి సంబంధించినటువంటి జీఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC నుంచి.